ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి ఆగస్టు 8, 9 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారికి ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది, వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి గురువు శుక్రుడు కలయిక వల్ల అదృష్టం అనేది పట్టబోతుంది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మేము ఏం చెప్తున్నామో అర్థం అవుతుంది. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు, వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి బృహస్పతి. అలాగే ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి కష్టపడే స్వభావాన్ని ఎక్కువగా వీరు కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఏ పని చేసినా కానీ తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. చాలా నిజాయితీ పరులు. ఏదైనా సరే ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల అయితే వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారు. కొంతమంది అయితే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. వీరు ఆపదలో ఉంటే ఒక్కరు కూడా వీరికి సహాయం అనేది చేయరు. నా అనుకున్న వారి కోసం ఈ ధనుస్సు రాశి వ్యక్తులు అయితే ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు అయితే ఎప్పుడు ప్రతి ఒక్కరి కోసం ఆరాటపడుతూ వారి కోసం అయితే ఏదో ఒకటి చేయాలి, ఎదుటి వారి కోసం అన్నట్టు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. చాలా మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు. ఏ పని చేసినా కానీ వీరు విజయాలను అయితే సాధిస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు అయితే పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి కోపం, ప్రేమ కూడా అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు అయితే మంచి గుణగణాలను కలిగి ఉంటారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కూడా కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలను అయితే ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు ఉన్నంతలోనే లైఫ్ని ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు అయితే జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు అయితే వీరు పడుతూ ఉంటారు. ఎన్నో రకాలుగా వీరు ఫేస్ చేస్తూ ఉంటారు. కింద పడి పైకి లేచిన వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. చిన్నతనం నుంచే వీరికి ఎన్నో కష్టాలు, బాధలు అయితే అనుభవిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు అయితే ఎవరైనా వీరిని ప్రేమగా పలకరిస్తే అంతలోనే వీరు పొంగిపోతూ ఉంటారు. వీరు ఒకరిని గనుక ప్రేమిస్తే వారిని ఎప్పటికీ వదులుకోరు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు వదులుకోరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి అయితే మంచి మనస్తత్వం ఉంటుంది. పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు. వీరు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. దైవభక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు కొందరిని నమ్మడం వల్ల చాలాసార్లు అయితే మోసపోతూ ఉంటారు. ఏ పని చేసినా కానీ వీరికి ఎన్నో సమస్యలు అయితే వీరు ఎదుర్కొంటూ ఉంటారు. వీరికి కుటుంబం యొక్క
బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు చాలా కష్టపడుతూ ఉంటారు. వీరు చాలా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరు జాలి గుణాన్ని కలిగి ఉంటారు. పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేసే విషయంలో అయితే వీరు ముందుంటారని చెప్పుకోవచ్చు. చాలా మంచి వ్యక్తిత్వాన్ని అయితే వీరు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి అయితే పట్టుదల అయితే ఎక్కువగా ఉంటుంది. పట్టుదలతో చేస్తారు. ఏ పని చేసినా కానీ అది 100% పూర్తి చేసే వరకు వీరు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి మాత్రం ఆగస్టు 8, 9 తేదీల్లో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు నమ్ముకున్న దైవం అయితే మీ తోడుగా ఉండబోతుంది. ఈ రాశి వ్యక్తులు అయితే దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అందువల్ల వీరు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే దాని నుండి అయితే వీరు బయటపడుతూ ఉంటారు. దైవం అయితే వీరికి ఎప్పుడు తోడుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే గురువు శుక్రుడు కలయిక వల్ల మీకు అదృష్టం కలిసి రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో ఈ గురుగ్రహం అనేది మీకు మంచి ఫలితాలనే ఇవ్వబోతుంది అని చెప్పుకోవచ్చు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ యొక్క కోరిక, మీ యొక్క కళ అనేది తీరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ 2 రోజుల్లో అయితే మీకు అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే ఏ ప్రయత్నాలు చేసినా మంచి ఫలితాలే పొందుతారు. ఈ సమయంలో మీకు మంచి శుభవార్తలు అయితే వింటారు. కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఆర్థిక పరంగా మీకు బాగా కలిసి వస్తుంది. మీ సంపద పెరగబోతుంది. ఆగిపోయిన పనులు పూర్తి చేసుకుంటారు. ఈ సమయంలో అయితే మీకు డబ్బు అయితే బాగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు ఈ సమయం మంచి పేరు ప్రతిష్టలు, గొప్ప పదవులు లభించే సమయం. విదేశీ ప్రయాణాలు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో వీసా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ మంచి ఉద్యోగం కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు విలువైన వస్తువులు కొంటారు. బంగారం, భూములు కొనే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్నాం కానీ సక్సెస్ కావట్లేదు అనుకున్న వారికి ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు వస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సమయంలో ఈ ధనుస్సు రాశి వ్యక్తులకు అయితే కొత్త పరిచయాలు కలిసి రాబోతున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో వారికి మంచి లాభాలు వస్తాయి. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి మాత్రం మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించబోతున్నాయి. ఈ సమయంలో అయితే ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ అయితే మీకు రాబోతుంది. ఈ సమయంలో ఆ ఫోన్ కాల్ వల్ల అయితే మీరు ఒక శుభవార్త వింటారు. ఈ రాశి వ్యక్తులకు అయితే ఈ సమయంలో మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి లేదా మీ యొక్క స్నేహితుల నుండి లేదా మీ యొక్క బంధువుల నుండి అయితే ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది. దానివల్ల అయితే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. ఈ సమయంలో అయితే మీకు అన్ని మంచి ఫలితాలే రాబోతున్నాయి. వివాహానికి సంబంధించి అయితే ఒక ఫోన్ కాల్ అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు ఎక్కువగా శివారాధన, ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.